లాస్ట్ సీజన్ మొత్తం అంతా డ్రోన్‌తో స్ప్రేయింగ్ చేయించారు కదా సార్! మీకు ఈ రిజల్ట్ ఎలా ఉంది సార్? మందులన్నీ పనిచేసాయండి? ఎఫెక్టివ్‌గా పనిచేసాయి. హ్మ్. ఎందుకంటే నేను రైనీ సీజను. కానీ రెయిన్‌కి ఎప్పుడూ దొరకలేదు. దొరకపోవడం అంటే కొన్ని గంటల్లోనే నాకు రిలీఫ్ ఇచ్చేస్తది కదా! డ్రై అయిపోవటం, వేపర్ బాగా మైన్యూట్ వేపర్స్ కింద గనక ఆకులు పీల్చేసుకుంటాయి. ఒక 2 అవర్స్‌లోనే నేను అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ఏమీ రెసిడ్యూ కనపడదు. దానివల్ల మరి టైం సేవ్ అయింది. నాకు ఆ విధంగా వ్యవసాయం చేయడానికి ఉపయోగం. అదే మామూలుగా మాన్యుయల్‌తో కొట్టిస్తే 2 రోజులు నా 16 ఏకర్స్ 2 రోజులు, 2.5 పైన పట్టేది. లేబర్ ఒక రోజు వస్తే 2 రోజులు దొరుకుతారు. లేదు ఈ లోపల మళ్ళీ నెక్స్ట్ డే వర్షం వస్తదా ఏంటో తెలీదు. దానివల్ల నాకు బాగా ఉపయోగపడింది. దానివల్ల కంటిన్యూగా నేను ఉపయోగించుకున్నాను. అంటే నేను టౌన్ నుంచి విలేజ్ వెళ్ళాలి. నాకు మామూలు మాన్యువల్‌గా వస్తే చాలా ఇబ్బంది ఉండేది. ఎందుకంటే ఆ రోజు నెక్స్ట్ డే వర్షం పడుతదా? లేబర్ వస్తారో లేదో ఇయన్నీ బాగా కాకుండా ఏంటంటే ఇది నేను నెట్‌లో చూసుకొని వెదర్‌ని బట్టి డ్రోన్ ఆపరేటర్‌కి చేసి ఫిక్స్ చేసుకుంటే నాకు డే అలా కాదు కదా! హాఫ్ డేలో ముందే నాకు నా పనంతా కంప్లీట్ చేసి నేను మళ్ళీ ఇంటికొచ్చేయడానికి ఉపయోగపడేది. కరెక్ట్‌గా మందులయి కూడా మనం చెప్పినట్టు కలిపి యేసుకుంటాను. నాకు మందులు కూడా బాగా సేవ్ అయ్యాయి. నాకు నమ్మకంగా పని జరిగిందని గ్యారంటీగా తెలుస్తది. సార్ ఇప్పుడు ఆహ్, లేబర్, డ్రోన్ ఈ 2 పక్క పక్కన పెట్టి ఈ రెండిట్లో ఏది గొప్పది అని అడిగితే కొంతమంది లేబర్ అని చెప్తున్నారు సార్. మీ సజెషన్ ఏముంటది సార్? అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. నేనైతే 100% డ్రోనే బెటరు. ఎందుకంటే ఇప్పుడు అంటే మరి పాత రోజుల్లో నేను సైకిల్ మీద వెళ్ళేవాడిని. సైకిల్ మీద ఎక్సర్సైజ్ ఉంటే ఉండొచ్చు కానీ దాని తర్వాత మరి చాలా రకాల వే ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్ వచ్చిందని మనం బెటర్ ఉపయోగించుకుంటున్నాం కదా! ఇది మరి చేంజ్ అవ్వటానికి టైం పడతదేమో కానీ తప్పకుండా మారాలి. ఎందుకంటే మరి హార్వెస్టింగ్ దగ్గర నుంచి మొత్తం అన్నిటిని ఊడుపుల దగ్గర నుంచి అన్నీ మారుతున్నాయి కదా! మొదట్లో కోతలు అనేటోడికి హార్వెస్టర్ వచ్చాక సామాన్యంగా నేను హార్వెస్టర్‌ని ఉపయోగిస్తాను. హార్వెస్టర్ అయిపోయిన నాకు అంతా పంట ఒక రోజో, రెండో రోజున నాకు ఈ గట్టు మీదకి వచ్చేస్తది. నేను వీలుంటే రెండో రోజు అమ్మేసుకుంటానికి ఒక 2 రోజుల్లో క్లియర్ చేసుకుంటున్నాను. అదే పాత రోజుల్లో మరి కోతలు ఇయన్నీ జరిగి దాన్ని ఇది చేసుకునేసరికి వారం రోజులు దేవుడికి దండం పెట్టుకొని ఎదురుంటే వర్షాలు వస్తాయా? ఏమవుతదని భయపడేవాడు. ఇప్పుడు అలా కాదు ఈవినింగ్ నెక్స్ట్ డే కంప్లీట్ అయిపోతుంది కనుక ఆ ధైర్యం అది తప్పకుండా ఉపయోగపడుతుంది. అందుకని టెక్నాలజీ డ్రోన్‌లు అయితే ఉపయోగించడమే మంచిది. అలా డ్రోన్స్ కూడా ఇంకొక 4, 3 సంవత్సరాల తోటికి పూర్తిగా ఇంకా అంతా చాలా వరకు డ్రోన్ మీద వెళ్తారు. ఇది మాన్యువల్‌గా చేయటం కష్టం. దాని మీద ఇది చాలా మంచి ఇది డెవలప్‌మెంట్. దీనివల్ల నలుగురికి ఉపయోగపడుతది. నేను కన్విన్స్ అయ్యాను. కన్విన్స్ అవ్వడం మంచిది జరుగుతున్నప్పుడు చెప్పాలి కదా! అవును సార్. ఎదుటోడికి మంచి జరుగుతున్నప్పుడు చెడ్డ జరిగినప్పుడు చెప్పకపోతే మంచి జరిగినప్పుడు చెప్తే రైతుకే ఉపయోగం. అవును. అంటే దాని డ్రోన్ ఆపరేటర్ డబ్బులు వస్తాయంటే డబ్బులు రావు. అది క్వెషన్ లేదు. మన రైతుకు ఉపయోగం ఉంది. సార్ మనకి డ్రోన్ యూజ్ చేయడం వల్ల ఏమన్నా ఈల్డింగ్‌లో డిఫరెన్సెస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? పెరుగుతుంది కానీ తరగదు. అంతవరకు గ్యారంటీ. పెరుగుతుంది. ఎందుకంటే నీకు ఎఫెక్టివ్‌గా టైం టు టైం అవుతుంది స్ప్రేయింగు. ఎఫెక్టివ్‌గా స్ప్రే అవుతుంది. మాన్యువల్ స్ప్రే మామూలు పవర్ స్ప్రేయర్‌తో కానీ దాంతో కొడితే అటు కొట్టేటప్పటికి చెట్టు కంట పక్కన ఖాళీల్లో కూడా పడుతుంది. నేల మీద పడుతుంది. వేస్ట్ అవ్వచ్చు. దానివల్ల పొల్యూషన్ కూడా ఉంటుంది. ఇది కాకుండా డ్రోన్‌తో ఉంటే కరెక్ట్‌గా పై లెవెల్‌లోనే అంతా కనుక ఇమ్మీడియేట్‌గా వరి లీఫ్ తీసుకుంటుంది. దానివల్ల ట్రాన్స్‌లామినర్ యాక్టివిటీ ఉండటం వల్ల వరి ఆకు నుంచి మొక్కలు కాండంలోకి వెళ్తుంది. వేస్ట్ అవ్వకుండా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సాధారణంగా దీంట్లో కెమికల్స్‌తోనే స్ప్రేయింగ్ చేపించుకోవాలని చెప్పి అందరూ అనుకుంటారండి. మీరు అయితే ఆర్గానిక్ కూడా చేపించుకున్నారు. మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందండి? ఆర్గానిక్ చాలా ఎక్సలెంట్‌గా ఉందండి. అన్ని రకాల తెగుళ్ళకే కాదండి, పురుగులకే కాదండి, అన్నింటికి కంట్రోల్ అవుతుందండి ఆర్గానిక్. గింజ పాలు పోసుకున్న దగ్గర నుంచి కూడా గింజ షైనింగ్ రావడానికి, బరువు తూకం రావడానికి అన్నింటికీ ఆర్గానిక్‌లో ఉన్నాయండి. అవన్నీ ఉపయోగపడుతున్నాయండి. ఆ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు 90% వరకు కూడా మొత్తం 90% అవసరం 90 కాదండి, అంటే కొంతమంది ఇంకా 70% అవసరం, 70% అవసరం ఉందండి ఈ నవేడేస్. చాలా కష్టంగా ఉంది. మీకు ఇంకా టెక్నాలజీ ఇంకా డెవలప్ అవ్వాలండి. ఇది కూడా సరిపోవట్లేదండి ఇప్పుడు. ఇక్కడ నుంచి అప్కమింగ్ కూడా మీరు ఇంకా డ్రోన్ తోటే చేస్తాను. ఇంకా భవిష్యత్తు అంతా డ్రోన్ తోటే ఆధారపడి ఉన్నామండి. అదే ఉపయోగించుకుంటారు.
మీకు ఆప్షన్స్ ఇస్తే మీరు ఏది చూస్ చేసుకుంటారు సార్? లేబర్ చూస్ చేసుకుంటారా? ఖచ్చితంగా మీరు అయితే డ్రోనే చూస్ నేను డ్రోనే యూజ్ చేసుకుంటాను. నేను యూజ్ చేసుకుంటాను. డ్రోన్ వైపు మీకైతే మ్మ్. ఇంట్రెస్ట్ అయితే ఉంది సార్. ఇంట్రెస్టింగ్ కాదు, నేను దాని యొక్క లబ్ధిని పొందాను కాబట్టి, దాని యొక్క విధానం నచ్చింది కాబట్టి, వ్యవసాయ రంగానికి చాలా అవసరం అనిపించింది కాబట్టి నేను డ్రోన్నే చూస్ చేసుకుంటాను.